ఒకటి ద ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్ సిరిసిల్ల మన బ్యాచ్ అని స్టార్ట్ అయ్యాయండి. అడ్రస్ వచ్చేసి నియర్ వాసం ఫర్నిచర్ మార్కెట్ రోడ్. మై నెంబర్ ఇస్ 8688929754. ఓకే, లెట్స్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నేను కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ ఒక 8 to 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పక్కా ఫాలో అవ్వండి, నన్ను యూట్యూబ్లో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో వెళ్ళిపోదాం క్వశ్చన్స్కి. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ what is the compound interest for 2500 for 2 years at the rate of 4% per annum? ఓకే, సో మనకు మామూలుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఏ విధంగా ఇస్తారు? ఇచ్చిన 2500కి 4%కి ఎంత, 4%కి ఎంత ఫస్ట్ కనుక్కుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు? వచ్చిన వాల్యూని మళ్ళీ 4%కి ఎంత మళ్ళీ కనుక్కుంటారు. అప్పుడు మనకి ఏమేది అమౌంట్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్కి ఒక 30 seconds టైం పడుతుంది, నియర్ 40 to 50 seconds టైం పడవచ్చు. ఇంకో మోడల్ ఏం చేస్తారు? 2500 into 4/100 into 2500 into 4/100 ఇలా కూడా చేస్తారు. ఓకే, ఇది చిన్నది తొందరనే వస్తుంది. కానీ ఇవన్నీ కాకుండా జస్ట్ చూసి ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు 4%కి 2 yearsకి బై యూజింగ్ ఎఫెక్టివ్ పర్సంటేజ్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ పర్సంటేజ్లో కానీ ఎఫెక్టివ్ పర్సంటేజ్ అని కొన్ని మనం యూజ్ చేస్తామండి. అది యూజ్ చేస్తే 2 yearsకి 4%కి ఏమవుతుందంటే 8.16% అవుతుంది. టోటల్ ఏమవుతుంది? 2 yearsకి 8.16% అవుతుంది. సో జస్ట్ ఇది నీకు మైండ్లో వచ్చేసింది అంటే ఆన్సర్ వచ్చేసినట్టు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది. అంటే ఇక్కడ ఏముందో దీనికి డబుల్ ఉంది, దీనికి 2 times ఉంది. సో ఆప్షన్లో చూసుకో అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది, దీనికి డబుల్ ఉందా? లేదు. ఇక్కడ 2 ఉంది, దీనికి డబుల్ ఉందా? 04 ఈజ్ రైట్. 2కి డబుల్ ఎంత? 04. మిగిలిన ఆన్సర్ చూసుకుందాం. ఇక్కడ 2 ఉంది, డబుల్ ఉందా? లేదు. 10 ఉంది, అంటే 5 times ఉంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏముంది? 20 ఉంది. ఎంత ఉంది? 10 times ఉంది. సో ఓన్లీ ఆప్షన్. సో మనకి ఆన్సర్ ఏంటి? మనకి 2 not 4. ఓకేనా? మళ్ళీ అర్థమైందా? మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం యూజింగ్ ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా 4%కి 2 yearsకి ఏమవుతుంది అంటే 8.16 అవుతుంది. 8.16 అంటే ఇక్కడ మంచిగా గమనించు, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది. 8ని 2 times చేస్తే 16 వస్తుంది. ద సేమ్ మోడల్ ఆప్షన్స్లో ఏమి ఉందో చూసుకుందాం అంతే. ఇక్కడ 1 ఉంది, 2 times చేస్తే 2 ఉండాలి, కానీ 80 ఉంది. ఇది కాదు. ఇక్కడ 2 ఉంది, 2 times చేస్తే 4 ఉండాలి. ఎస్, 04 ఈజ్ సేమ్ యాజ్ 4. ఓకేనా? సో ఇది మనకు ఆన్సర్. అంటే ఇంత ఈజీగా వితిన్ 3-4 secondsలో చేయొచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఏడిస్ నుండి క్వశ్చన్. ఏ మదర్ ఈస్ ట్వైస్ ఓల్డ్ యాజ్ హర్ సన్. If 20 years ago the age of the mother is 10 times her son, then what is the present age of the mother? సో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఒక మదర్ తన కొడుకు కంటే ఏముంది? ట్వైస్ ఉంది ప్రజెంట్. ఓకేనా? 2 times ఉంది. అయితే 20 సంవత్సరాల క్రితం ఆమె వాళ్ళ కొడుకు ఏజ్ కంటే 10 times ఎక్కువ ఉందంట. అయితే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మదర్ అని అడిగాడు. సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి మామూలుగా మనం ఏం చేస్తామంటే, సో మదర్ ఏజ్ అనేది ఎక్స్ అనుకుంటే సన్ ఏజ్ అనేది ఏమవుతుంది? సన్ ఏజ్ అనేది ఎక్స్ అనుకుంటే మదర్ ఏజ్ ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకే, ఆ విధంగా అంటే ఎక్స్లు ఉపయోగించి మనం చేస్తాం. అది ఓల్డ్ మోడల్ అండి, అలా చేస్తే జాబులు రావు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాం. ఓకేనా? మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ప్రజెంట్ ఏజ్ ఏముంది? తన కొడుకు కంటే డబుల్ ఉంది. ఓకేనా? కొడుకు కంటే డబుల్ ఉంది. అంటే సపోజ్ ఆప్షన్ ఇది అనుకుందాం. అప్పుడు వాళ్ళ కొడుకు ఏజ్ ఏమవుతుంది? 19 అవుతుంది, ఎందుకంటే డబుల్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ఇఫ్ 20 years ago అన్నాడు. 20 years ago ద మదర్ ఏజ్ ఈజ్ 10 times అన్నాడు. సో 20 years ago అంటే ఫస్ట్ వాళ్ళ కొడుకు 20 years అయితే ఉండాలి కదా. ఇది ఆప్షన్ తీసుకుంటే ఉందా? లేదు, ఇది ఆన్సరే కాదు. నెక్స్ట్ 40 తీసుకుంటే వాళ్ళ కొడుకు ఏజ్ ఏమవుతుంది? 20 అవుతుంది. సో 20 years ago అంటే అప్పుడు కూడా వీళ్ళు ఏమవుతుంది? 0 ఏజ్ అవుతుంది. సో ఇది కూడా కాదు ఆప్షన్. సో ఇది చూడండి ఒకసారి, ఏమైంది మనకి? ఇది 45 అంటే వాళ్ళ కొడుకు ఏమవుతుంది? సగం, 22.5. ఇప్పుడు ఏమన్నాడు? 20 years ago అన్నాడు. 20 years ago అంటే మదర్ ఏజ్ ఏమవుతుంది మనకి? 25 అవుతుంది. 45 ఇప్పుడు ఉంది, 25 సంవత్సరాల క్రితం ఏమవుతుంది? 25 అవుతుంది. అప్పుడు కొడుకు ఏజ్ ఏమవుతుంది? 20 సంవత్సరాల క్రితం 22.5 ఉందంటే 2.5 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? 20 years ago ద మదర్ ఏజ్ ఈజ్ 10 times ఆఫ్ హిస్ సన్ అన్నాడు. సో దీనికి 10 times ఏ కదా 25. 2.5 into 10 ఎంత? 25. సో మనకు ఆన్సర్ ఏంటి? 45. ఈ విధంగా చేయగలిగితే మాత్రమే మనం విత్ ఇన్ సెకండ్స్లో క్వశ్చన్ అనేది చేయగలుగుతాం. సో ఈ విధంగా చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా?
ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి క్యాలెండర్ నుంచి అండి. క్వశ్చన్ ఏమిచ్చిందంటే ఇఫ్ January 1st 1996 ఈజ్ మండే దెన్ వాట్ ఈస్ ద వీక్ ఆఫ్ January 1st 1997? సో ఫస్ట్ మనకి చూడాల్సింది 1996 అనేది లీప్ ఇయరా కాదా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్ దెన్ ద సేమ్ డేట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ విల్ బి +2, అంటే 2 రోజులు యాడ్ అవుతుంది. ఇఫ్ ఇది లీప్ ఇయర్ అవుతుంది. అదే లీప్ ఇయర్ కాకపోతే ఓన్లీ +1 అవుతుంది. ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి మనకి 29 డేస్ కాబట్టి ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి 2 డేస్ యాడ్ అవుతుంది. సో మనకి ఏంటి ఇప్పుడు ఇది లీప్ ఇయర్ కాబట్టి ఎక్స్ట్రా 2 డేస్ యాడ్ అవుతుంది. సో ఎక్స్ట్రా 2 డేస్ అంటే మనకి ఇది ఏమి ఇచ్చింది, మనకి మండే ఇచ్చింది. మండే తర్వాత నెక్స్ట్ 2 డేస్ ఏంటి, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. సో ఆన్సర్ ఏంటి మనకి ఇట్స్ ఎ వెడ్నెస్డే. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకేనా, క్వశ్చన్ ఏమిటంటే చూడండి, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 minutes and pipe B can empty the tank in 12 minutes. If both pipes are opened at the same time, then what time taken to fill the tank అని ఇచ్చింది. సో మంచిగా గమనించలేదు అంటే అయితే ఇది ట్యాప్ ఏ అనుకుందాం, ఇది ట్యాప్ బి అనుకుందాం. ఇది 6 minutesలో నింపుతుంది, ఇది 12 minutesలో తీసేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఈ 2 నెంబర్స్ నుంచి డివైడ్ అప్ నెంబర్ని తీసుకుందాం. సో 6 to 12 తోటి డివైడ్ నెంబర్ 12. ఓకేనా, ఎల్సిఎం తీసుకుంటే అయిపోతుంది. సో ఇది 6 నిమిషాలల్లో ఇది 12 లీటర్లు అనుకుందాం. 6 నిమిషాలలో 12 లీటర్లు నింపుతుందంటే ఇది నిమిషానికి 2 లీటర్స్ నింపుతుంది. ఓకే, ఇది 12 నిమిషాలలో 12 లీటర్లు తీసేస్తుంది. పైప్ ఏం చేస్తుంది, తీసేస్తుంది ఎంటీ, అంటే నిమిషానికి 1 లీటర్ అనేది ఇది తీసేస్తుంది. ఇప్పుడు బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ అట్ ద సేమ్ టైం అన్నట్టు, అంటే ఇది 2 లీటర్స్ నింపుతుంది, ఇది 1 లీటర్ తీసేస్తుంది. అంటే ఓవరాల్గా మనం 1 minute ఏమవుతుంది, 2 లీటర్స్ నిండింది, 1 లీటర్ తగ్గింది. అంటే ఓవరాల్గా మనకి ఏమవుతుంది, 1 minuteకి ఏమవుతుంది, 1 minuteకి 1 లీటర్ అనేది మాత్రం నిండుతుంది. ఓకేనా, సో మనకి ఏమన్నాడు, ట్యాంక్ మొత్తం నిండడానికి ఎంత టైం పడుతుంది. ట్యాంక్లో మనకి ఎన్ని లీటర్స్ నిండాలి, 12 లీటర్స్. మన నిమిషానికి ఎన్ని నిండుతున్నాయి, 1 లీటర్. 12 లీటర్స్ నిండాలంటే ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ 12 per 1 minute ఎంత, 1 లీటర్. సో మనకు ఆన్సర్ ఏంటి, 12 minutesలో ఆ ట్యాంక్ అనేది నిండుతుంది. ఓకేనా, ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైన్స్ నుండి అండి. క్వశ్చన్ ఏమంటారంటే ఏ ట్రైన్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h ఇట్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 7 seconds, దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకేనా, సో క్వశ్చన్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ట్రైన్ ఒక పోల్ని దాటింది. ఒక ట్రైన్ ఒక పోల్ని దాటింది. పోల్ అంటే దిస్ ఇస్ వన్ పోల్. పోల్ అనే లెంత్ నెగ్లిజిబుల్ అండి. సో ట్రైన్, ఇది ట్రైన్. ఓకేనా, ట్రైన్ అనేది లెంత్ బాగుంటుంది కదా. ఇది ఒక పోల్ని దాటిందంటే సపోజ్ ఇది ట్రైన్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఒక పోల్ని దాటాలంటే ఏం చేయాలి, ఈ ఎండింగ్ పాయింట్ అనేది టోటల్గా మూవ్ కావాలి. అంటే ఇలా మూవ్ కావాలి, ఇలా మూవ్ కావాలి. అంటే చూడండి, ఇలా మూవ్ కావాలి అంటే ఇంత మూవ్ అయింది. అంటే ఇది ఎంత లెంత్ ఉందో అంత మూవ్ అయింది. ఈ ఒక పోల్ని దాటాలంటే ఏంటిది, తన లెంత్ అంతా దాటాలి, తన లెంత్ అంతా దాటాలి. అంటే 7 సెకండ్లలో ఆ ట్రైన్ ఎంతైతే మూవ్ అయిందో, 7 సెకండ్లలో ఆ ట్రైన్ ఎంతైతే మూవ్ అయిందో దాన్ని ఏమంటాం మనం, ట్రైన్ యొక్క లెంత్ అంటాం. అంతే కదా, ఎంత మూవ్ అయిందో దట్ ఈస్ ద ఆ డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంతే కదా. సో అంటే మనకి ఏం కావాలి, మనకి 7 సెకండ్లలో ఆ ట్రైన్ ఎంత మూవ్ అయిందో కావాలి. మనకి ఏమి ఇచ్చింది, స్పీడ్ గంటల్లో ఇచ్చింది, మనకి సెకండ్లలో కావాలి. సో సెకండ్లో చేంజ్ చేసుకుందాం. 90 × 5/8 కిలోమీటర్ని మీటర్/సెకండ్లో చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. సో 18 1s are 18 5s are. సో మనకి ఏమవుతుంది, 25 మీటర్/సెకండ్. ఓకేనా, అంటే ఒక సెకండ్కి ఆ ట్రైన్ ఏమవుతుంది, 25 మీటర్లు పోతుంది. అట్లా ఒక పోల్ని దాటాలి ఎంత టైం పట్టింది, మనకి 7 సెకండ్లు పట్టింది. సో ఒక సెకండ్కి 25 పోతుంది అంటే 7 సెకండ్లకి ఎంత పోతుంది, × 7. సో 7 20s are 140, 7 5s are 35, దట్ ఈస్ 175 మీటర్స్. సో ట్రైన్ లెంత్ ఎంత మనకి, 175. సో ఆన్సర్ ఏంటి మనకి 175. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అండి. సో క్వశ్చన్ ఏమిటి చూద్దాం. ఏ 60 లీటర్ మిక్చర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% ఆఫ్ వాటర్. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ వాటర్ 20% ఇన్ ద మిక్చర్. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక మిక్చర్ ఉందండి, అందులో మనకి 60 లీటర్స్ మిక్చర్ ఉంది, అందులో మనకి వాటర్ ఉంది, మిల్క్ ఉంది. అందులో వాటర్ అనేది 10% ఉందట. ఓకేనా, అయితే వాటర్ ఎంత పరిమాణంలో యాడ్ చేస్తే అందులో మిక్చర్లో వాటర్ పరిమాణం అనేది 20% అవుతుంది అన్నట్టు క్వశ్చన్. సో క్వశ్చన్ ఏం లేదండి,
దాని కాన్సెప్ట్ అంతే, కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ 60 లీటర్స్ అన్నాడు కదా, 60 లీటర్లలో వాటర్ ఎంత ఉందంట 10% అంట. సో 10% అంటే ఎంత 6 లీటర్స్. ఎంత 6 లీటర్స్ అంటే ఇది ఎంత ఉంటుంది 54 లీటర్స్ ఉంటుంది. ఓకేనా. మనకి ఏమన్నాడు ఇందులో వాటర్ యాడ్ చేస్తే ఇది 20% కావాలి అన్నాడు. అంటే మొత్తం మిశ్రమంలో ఏం కావాలి మనకి, ఇది 20% కావాలి. సో ఇది 20% అయిందంటే, ఇది 20% అయిందంటే ఇది ఏమవుతుంది మనకి 80% అన్నట్టే కదా. టోటల్ 100% అంటే ఇది 20% అయిందంటే ఇది 80% అన్నట్టే. మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నాం అంతే, మిల్క్ యాడ్ చేయట్లే కదా. అంటే మిల్క్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే మిల్క్ 80% వాల్యూ ఎంత మనకి 54 లీటర్లు. మనకి ఏం కావాలి 20% వాల్యూ కావాలి. ఓకేనా. ఇక్కడ మంచిగా గమనించండి, 80%కి ఎంత మనకి 54. మనకి ఏం కావాలి వాటర్ది 20% వాల్యూ కావాలి. సో దీన్ని దేంతో కొట్టిస్తే 20 అవుతుంది, దాంతో కొట్టేయండి. 4 20ల 20, 4 20ల 20. సో దీన్ని కూడా కొట్టేయండి. 4 × 4 14 మిగులుతుంది, 4 3s are 12, ఇంకా 2 మిగులుతుంది. సో పాయింట్ పెడితే 0 అవుతుంది, 4 5s are 20. అంటే ఇప్పుడు ఏమైంది మనకి 20% వాల్యూ ఎంత మనకి 13.5 లీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఆల్రెడీ 6 లీటర్స్ ఉంది. సో కలిపిన తర్వాత ఏమైంది 13.5 లీటర్స్ అయింది. అంటే ఎంత యాడ్ చేసినాం మనం 13.5 - 6 అంటే ఎంత 7.5 లీటర్స్ అనేది మనం యాడ్ చేసినాం. ఓకేనా. చూడండి ఎంత సింపుల్గా ఉందో. అంటే క్వశ్చన్ అనేది నువ్వు ద వే ఆఫ్ థింకింగ్ బట్టి మనకు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. సో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 60 లీటర్లు ఉంది, అందులో 10% వాటర్ ఉంది అన్నాడు. 10% ఎంత 6, ఇది 6 అంటే ఎంత 54 ఉంటుంది. సో మనం వాటర్ యాడ్ చేయమన్నాడు. ఓకేనా. పాలు కాదు వాటర్ యాడ్ చేయమన్నాడు. సో వాటర్ యాడ్ చేస్తే 20% అవ్వాలి. ఇది 20% ఉందంటే మిగతాది 80% ఉన్నది అనమాట. అంటే మనం ఆల్రెడీ పాలు అనేది యాడ్ చేయట్లే కాబట్టి ఈ 80% వాల్యూ ఏంటి మనకి 54. సో మనం ఏమడిగిండు వాటర్ అన్నాడు. వాటర్ 20%కి ఎంత కనుక్కుందాం. సో 80కి 54 తెలిసినప్పుడు 20కి ఎంత 13.5. అంటే వాటర్ ఎంత ఉన్నాయి మనకి 13.5 లీటర్స్ ఉన్నాయి. సో మనం ముందే ఆల్రెడీలో 6 లీటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 13.5 అయింది. అంటే ఎంత యాడ్ చేసినాం మనం 7.5 అనేది యాడ్ చేసినాం. ఓకే ఓకే చూడండి, ఇది సర్స్ నుంచి వెళ్ళి ద వాల్యూ ఆఫ్ 5^1/4 × 125 హోల్ పవర్ 0.25 దాని వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం బేస్ అని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఉంటే ఇది కూడా 5 రూపంలో మార్చుకోవాలి. సో ఒకసారి చూడండి, ఈ 125ని 5 పవర్లో మార్చుకుంటే 125ని 5 రూపాయల్లో మార్చుకుంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ 5 క్యూబ్. సో 5 క్యూబ్ పవర్ 0.25. ఓకేనా. సో మనకి ఇంటూ ఏముంది ఇంకా 5 పవర్ 1/4 అంటే ఎంత అంటే మనకి 0.25. సో మనకి ఇలా ఫార్ములా ఉంటుంది a⁻m హోల్ పవర్ n = a⁻mn. అంటే ఇది ఏమవుతుంది మనకి 3 × 0.25. సో 5 పవర్ 0.75 అండ్ 5 × 0.25. సో ఇప్పుడు ఇంకో ఫార్ములా ఉంటుంది a⁻m × a⁻n. a⁻m × a⁻n = a⁻m+n. సో 5 పవర్ 0.25 + 0.75. సో 0.25 and 0.75 means it will be 1. So 5 power 1 equal what? The answer is 5. ఓకేనా. క్వశ్చన్ వచ్చేసి మనకి రేసెస్ నుంచి ఇచ్చాడండి. క్వశ్చన్ ఏమన్నా మంచిగా చూసుకోండి. ఇన్ ఏ కిలోమీటర్ రేస్, ఆ రేస్ ఎంత అంట 1 కిలోమీటర్ అంట. అందులో ఏ బీట్స్ బి బై 40 meters ఆర్ 5 seconds. అంటే ఇది ఇక్కడికి వెళ్తే విన్ అవుతారండి. ఏ విన్ అయ్యిండు. సో అప్పుడు బి ఏమున్నాడు ఇక్కడ ఉన్నాడు. ఓకేనా. సో ఇతను 40 meters ఆర్ 5 seconds అంటే 40 meters డిస్టెన్స్లో బి మీద ఏ గెలిచాడు. ఓకే. ఆర్ 5 seconds అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తారని చెప్తా పాటు సార్ 5 secondsకి 40 meters అన్నట్టు ఏ వేగం. సో మనకి కిలోమీటర్కి ఎంత టైం పట్టింది అంటే 40 metersకి 5 seconds అయితే కిలోమీటర్ కాబట్టి సో 40 × 25 times is 1000. సో 25 × 5 times is 125. సో ఆన్సర్ ఇస్ 2 minutes 5 seconds అని చెప్పేస్తే పెట్టేస్తారు. అది రాంగ్. ఆ క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటిదంటే ఏ అనేవాడు బిని 40 మీటర్ల తేడాతోని ఆ 5 సెకండ్ల తేడాతో అంటే ఇది 40 మీటర్లు ఆ 5 సెకండ్లు అంటే ఈ 5 సెకండ్ల ముందే వీడు గెలిచిండు. అంటే 5 సెకండ్లలో వీడికి రీచ్ అవుతాడు.
5 సెకండ్లలో వీడికి రీచ్ అవుతాడు. అంటే వీడు చేరుకున్న టైం కంటే 5 సెకండ్స్ ఎక్కువ వీడు తీసుకున్నాడు. అంటే వీని వేగం ఇది వీని వేగం. 5 సెకండ్స్లో 40 మీటర్స్ అనేది బి వేగం. సో అసలు 1 కిలోమీటర్ బి చేరుకోవడానికి ఎంత టైం పడుతుందో తెలిస్తే అప్పుడు ఏ అనేవాడు 5 సెకండ్స్ ముందు వేయండి కాబట్టి అందులో నుంచి 5 సెకండ్స్ తీసేస్తే ఏది వస్తుంది ఆన్సర్. అందరు యాక్చువల్గా ఇది పెడతారు, ఇది రాంగ్. ఇది ఏంటిది మనకి బిది. సో మనకి ఏంటి ఇప్పుడు ఆన్సర్ బిది 2 minutes 5 seconds. ఏ అనేవాడు 5 seconds ముందుగా రీచ్ అయ్యండి. అంటే ఆన్సర్ ఏంటి? ఏ అనేవాడు ఓన్లీ 2 minutesలో రీచ్ అయ్యింది. సో ఆన్సర్ ఏంటి మనకి? దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే క్వశ్చన్ అనేది చాలా బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. లేకపోతే ఇలా 2 ఆన్సర్స్ ఉంటాయండి. మనకి సార్ నెగిటివ్ ఉంది, ఏది పడితే అది పెడితే నెగిటివ్ అవుతుంది. మనకి 1 mark రాకపోగా 0.2 marks నెగిటివ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్యాచెస్ కూడా మనకు స్టార్ట్ అవుతున్నాయి. సో తప్పకుండా ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి వినండి క్లాసెస్, నచ్చితేనే జాయిన్ చేయండి. ఓకేనా? జాబ్ అనేది లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కసితో చదవాలి. ఓకేనా? ప్రపంచం అంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్నప్పుడు నువ్వు తిప్పే పుస్తకాల చప్పుడు నువ్వు విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పులు కావాలంటే నువ్వు ఈ 1 year ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ.